చెప్పండి హల్లెలూయా. మంచిదండి. ఈ సమయంలో ఇంతవరకు పాటలు పాడాం. దేవుని నామాన్ని మనము ఘనపరిచి ప్రభు నామాన్ని మనము మహిమపరిచి అందుకే దేవుడి సమయాన్ని ఇచ్చాడు. ఉపవాసపు ప్రార్థన కూడిక ఈరోజు 2వ దినము. ఉపవాసం ఉండి మనం ప్రార్థించడం వలన మనము దేవునికి దగ్గరగా దగ్గరగా సేవించడానికి దేవుడి హల్లెలూయా. దేవుని నామాన్ని మనము ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించడానికి ఈ యొక్క ఉపవాసపు ప్రార్థనా కోరికలను మనము ఏర్పాటు చేస్తాం. సంఘము బలపరచబడాలి. సంఘములో ఉన్న బిడ్డలు బలమైన బిడ్డలుగా మార్చబడాలి. అదే రీతిగా గ్రామము పట్ల, గ్రామ ప్రజల పట్ల దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల కలిగి ఉంటుంది కనుక ఈ ఉపవాసపు ప్రార్థనా కోరికలను ప్రారంభిస్తాం. చాలా మందికి ఇది తెలియదు. చాలా మంది ఉపవాసపు ప్రార్థనా కోరికలకు రావటానికి కూడా వారి మనస్సు రాదు. ఎందుకంటే ఉపవాసపు ప్రార్థనా కోరికల ద్వారా తప్పిపోయిన మన జీవితాలు కట్టబడడానికి అవకాశం ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము ప్రార్థనా వీరులుగా ప్రార్థించే వారులుగా ఉండటానికి సహాయము పడుతుంది. ఈ ఉపవాసపు ప్రార్థనా కోరికల ద్వారా మన జీవితాల్లో దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అయితే ఈ రోజున రెడీమేడ్ బర్త్ అయిపోయింది. ఏమైందండి? మనం అన్నీ కూడా రెడీమేడ్గా కొంటున్నాం. అన్నీ దొరుకుతుంది కనుక కొనేస్తున్నాం. అలాగే ఈ రోజు కూడా ప్రార్థన దేవుని సన్నిధి అంటే రెడీమేడ్ అయిపోయింది. ఏమైపోయిందంటే వెళ్ళటం, కూర్చోవటం, ఏదో 4 మాటలు వింటాం, మన కాళ్ళ కాళ్ళకు వేయటం, మనం వెళ్ళిపోవటం. ఇలాగ మనిషి ఎలాగవుతూ ఉంటున్నాడంటే దేవునికి, లోకానికి దగ్గర అయిపోతున్నాడు, దేవునికి దూరము. ఎవరికి దూరం అయిపోతున్నారు ఇప్పుడు? ఇదంతా క్యాస్కల్ బతాడు. అంటే ఇదంతా కూడా ఎలా ఉందంటే మనుషుల ఆలోచనను బట్టి మనిషి ఆ యొక్క మార్గంలో కొనసాగుతున్నాడే కానీ దేవుని చిత్త ప్రకారంగా మనుషులు ఈ రోజున నడవలేని స్థితిలో ఉన్నారు. సంఘములో ఉపవాసపు ప్రార్థనా కూడిక అనగా ఇదొక పండుగ. ఏంటండి? ఈ యొక్క పండుగ దేవుని సన్నిధిలో మనము ప్రార్థించడానికి దేవుడు 21 రోజులు మనకు అవకాశం ఇస్తే మనము గొప్ప ఆశీర్వాదాలను, దీవెనలను కోల్పోకూడదు. మనం అలా ఉండకూడదు. నువ్వు ఎక్కడ తప్పిపోయావో ఈ ఉపవాసపు ప్రార్థనా కోడికలో ప్రభు నీకు బయలుపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. చాలా మంది తప్పిపోయి జీవించే పరిస్థితులు ఈ రోజున చాలా మంది ఉన్నారు. కొంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థనలో తప్పిపోయిన వారు ఉన్నారు. కొంతమందిని దేవుని సన్నిధికి రాకుండా దేవుని సన్నిధిని తొలగిపోయి తప్పిపోయి లోకములో కలిసిపోయిన వారు ఉన్నారు. చాలా మంది ఉపవాసము ప్రార్థనా కోడికలు చేయటానికి కూడా తప్పిపోయేవారు. అలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించే స్థితిలో కూడా లేరు. ఈ రోజున తప్పిపోయిన నీ జీవితాన్ని కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉపవాసము ప్రార్థనా కోడికలను ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇది మనకు ఆశీర్వాదకరం. దీనిని ఎవరు కూడా పోగొట్టుకోకూడదు. కొన్ని గంటలు ప్రార్థన చేస్తాం, రోజు చేయాలంటే రోజు చేస్తాం. అంటే దీనికంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రాముఖ్యముగా ప్రభువా దీనిని ఎందుకు నువ్వు ఏర్పరిచావు, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నీ చిత్తం ఏంటి ప్రభువా, మేము ఈ ఉపవాసపు ప్రార్థనా కోడికల్లో ఒక బలమైన కార్యాన్ని మేము చూడాలని ప్రార్థన చేస్తామండి. ఇటువంటి ఉపవాసపు ప్రార్థనా కోడికలు వచ్చిన వారు ఆశీర్వదింపబడతారు,
మనం ప్రార్థించిన వారు కూడా వారి జీవితాల కార్యాలు జరుగుతాయి. నేను ప్రతి నెల 3వ శుక్రవారము పిల్లలు లేని వారి కొరకు ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసిన ప్రభు చెప్పాడు. ఈ సంవత్సరం ఖచ్చితంగా 12 మంది, ఎంతమంది అండి? 12 మంది ఇక్కడ కాక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు 12 మంది దేవుడు వారి గర్భాలు తెరవడం, వాళ్ళు సాక్ష్యం చెప్పడం దేవుని మహాకృప. చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుడు మాట అన్నాడంటే మాట నెరవేరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ప్రార్థించాలి. మనం ఇస్తున్న విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దేవుడు నా జీవితంలో కార్యం జరిగించట్లేదు, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా నా జీవితం మారట్లేదు, ఎన్ని సంవత్సరాలు నేను ప్రభు సన్నిధిలో ఉన్నా నా కుటుంబంలో నా యజమాని మారలేదు, నా కుటుంబం మారలేదని అధైర్యపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావో నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను బాగొట్టుకోవద్దు. దేవుడు ఆ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను బట్టి, నీకున్న ఓర్పును బట్టి దేవుడు సమయాన్ని నీ పట్ల కార్యం జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. తప్పిపోవుట అనే విషయంలో మన రోజున మన వాక్యాన్ని చూడండి. కీర్తన గ్రంథము 36వ కీర్తన, 36వ కీర్తనలోనికి మీ బైబిల్ తెరవండి. 36వ కీర్తన 38వ కీర్తన చూడండి. 38వ కీర్తన 10వ వచనం చూడండి. 10వ వచనం, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయును, నా కనుదృష్టియు ఏం తప్పిపోయిందంట? నా కనుదృష్టియు తప్పిపోయిను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున మనిషి బలంగా ఉన్నప్పుడు దేనినైనా చేయగలుగుతాడు. మనిషి బలము తగ్గిపోయిన తర్వాత మనిషి ఏదైనా చేయగలుగుతాడా? చెప్పండి, ఏదైనా చేయగలుగుతాడా? బలం ఉన్నప్పుడే. ఇక్కడ ఈయన అంటున్న మాట, నా గుండె కొట్టుకొనుచున్నది. ఏం విడిచిపోయిందంట? ఆ బలం తగ్గిపోయింది. అంటే ఇప్పుడు కన్ను దృష్టి కూడా ఏమైందంట? తప్పిపోయింది. ఇప్పుడు కన్ను దృష్టి తప్పిపోయింది. ఇప్పుడు ఎవరినైనా చూసినా గుర్తుపడతాడా అంటే అంటారు, అయ్యా చూపు తగ్గిపోయిందయ్యా అంటారంటారా? చాలా మంది అంటారు, అయ్యా చూపు తప్పిపోయిందయ్యా, ఇదివరకు ఇట్లాగా చూపు మాత్రం కనిపించట్లేదు అంటారు. చాలా మంది అంటారు, ఇదివరకు ఇట్లాగా మనిషిలో ఆ బలం లేదండి, ఆ మనిషిలో బలం తగ్గిపోయేసరికి ఆ మనిషిలో ఆ బలహీనత వచ్చేసింది. ఆ బలహీనత రావటం వలన ఆ మనిషి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆ మనిషికి అర్థం కావట్లా, ఆ మనిషి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటారు. కొంతమంది మీరు కింద చదువుకోవచ్చు, కొంతమంది అయితే ఇంక ఈ మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఈరోజు చాలా మంది బలం ఉన్నంత వరకు ఒక మనిషికి అవసరమే, ఒక కుటుంబానికి అవసరమే. ఆ బలము తగ్గిపోయిన తర్వాత ఆ కుటుంబంలో ఉన్నవారు ఏమంటారు తెలుసా? ఇక మేము ఎంతకాలం పడమంటావయ్యా ఈ బాధ, ఇక ఈ మనిషి ఉన్నా ఒకటే. ఏమంటారండి? కొంతమందిని ఏడుస్తున్నారు. ఈరోజు నేను చాలా మంది చూశాను అలాగా. నేను అంటే నాకు తప్పమ్మా, ఆయన వయసులో ఉన్నప్పుడు మీరు ఎంత బాగున్నారు, ఇప్పుడు ఏదో కను చూపు తప్పిపోయిందని, బలం తప్పిపోయిందని ఆయన నువ్వు ఇలాగ అంటావు, అది కరెక్ట్ కాదు. ఈ వయసులోనే మీరు ఆయనకి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. నీకు బలం ఉన్నప్పుడు దేవుని మర్చిపోతున్నావు. ఏం మర్చిపోతున్నావు నువ్వు? చెప్పండి, యేసు రక్తమే జయం చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ బలవంతం కూడా నీ ఇష్టం వచ్చిన దాని కొరకు నువ్వు ఉపయోగిస్తున్నావు. నీ బలం ఉంది, నీ బలవంతం కూడా ఈ లోకంలో ఉన్న పనులకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావు. ప్రార్థనలో నీ జీవితంలో ఆ బలము తగ్గిపోయింది, ఆ కనుదృష్టి తగ్గిపోయింది. ఇప్పుడు నీ బలం, నీవు పని చేయాలంటే నీకు బలం చాలదు, సరిపోతుందా? నువ్వు ఏదైనా చదవాలన్నా నీకు కన్ను దృష్టి ఉందా? చాలా మంది బలం ఉన్నంత వరకు, దేవుని ఇచ్చిన ఆరోగ్యం ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయరండి. ఆ ఆరోగ్యము అయిపోయి మంచాలు పడిన తర్వాత అయ్యా అయ్యా అని అప్పుడు ప్రార్థన చేస్తారు. అప్పుడు దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థన.
చాలా మంది కళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు డబ్బులు లెక్కేసుకోవడానికి, ఎందుకంట డబ్బులు లెక్కేసుకోవడానికి డబ్బులు ప్రాధాన్యత. ఆ శ్రద్ధ ఎలా ఉంటుందంటే వాటిని సంపాదించే సమయమే కానీ వాటిని వాడే సమయం కానీ చాలా జాగ్రత్తగా చూస్తారండి. ఒకవేళ లెక్కేసేటప్పుడు ఏదైనా తగ్గిందంటే ఏది నేను ఇప్పుడు చూస్తే మళ్ళా లెక్కే అంటారు. మరి వాక్యం వింటున్నప్పుడు దేవుని వింటున్నారా, బైబిల్ చదివే ఆ యొక్క విధానం మనలో ఉందా? మనకున్న బలము పోయిన తర్వాత, మనకున్న చూపు తొలగిపోయిన తర్వాత, తప్పిపోయిన తర్వాత నువ్వు చేయాలనుకున్నది చేయలేవు, నువ్వు చదవాలనుకున్నది చదవా లేదు. ఇవి తప్పిపోకముందే, నీలో బలము తగ్గకముందే నువ్వు జాగ్రత్త పడాలి. ఏ విషయంలో జాగ్రత్త పడాలి? దేవుని విషయంలో జాగ్రత్త పడాలి. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. అలాగా నువ్వు దేవుని సన్నిధిలో ఒక బలవంతుడుగా నువ్వు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ శక్తి బలము ఇక నిన్ను బలపరచడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూడండి 58వ కీర్తన, 58వ కీర్తన 3వ చరణాన్ని చూడండి. 3వ చరణము. తల్లి కడుపులో పుట్టినది మొదలుకొని భక్తిహీనులు ఏం కలుగుతారట? పుట్టిన తోడని అబద్ధములాడుచు తప్పిపోదులు. దేవునికి స్తోత్రం. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీతమైన బుద్ధి కలిగిందురు. వారు పుట్టిన తోడని అబద్ధమాడించు తప్పిపోదురు. దేవునికి స్తోత్రం. మీరు పుట్టుకతోనే ఏంటంటే అబద్ధం ఆడే వాళ్ళంటే వీళ్ళు మాట్లాడే మాటలో వీళ్ళు నిజమంటూ ఉండదండి. అబద్ధం ఆడుతూ వీళ్ళు తప్పిపోతారు. అదేమంటే పుట్టిన తోడని ఏంటంట చాలా మందిని ఒట్లేస్తారు. అబద్ధము ఏంటంటే వీళ్ళు భక్తిహీనులకు ఏం కలిగిందంట? చాలా మంది అంటారు నువ్వు అనలేదని బైబిల్ మీద ప్రమాణం చేయ, నువ్వు అనలేదని మన చర్చిలో దీపం ఆర్పు. ఇలా నేను చాలా మంది చెబుతుంటే నేను విన్నానండి. నువ్వు భక్తి కలిగిన వాడైతే ఆ బైబిల్లో ఉన్న ఆ శక్తి ఏందో, ఆ యొక్క బలం ఏందో నీకు అర్థమవుతుంది. నువ్వు బైబిల్లో సులభ చేసి మాట్లాడవు, దేవుని వాక్యాన్ని నువ్వు సులభంగా చెప్పవు. దానిలో ఉన్న శక్తి నీకు తెలియక నువ్వు లేనిపోయిన అబద్ధాలు కూడా దాంట్లో నువ్వు చెప్పడం, లేని ఉన్నట్లుగా కూడా చెప్పడం ప్రారంభిస్తావు. మనకి ఇష్టం వచ్చినట్లుగా బైబిల్ కూడా పరిశుద్ధంగా మన బైబిల్ కూడా మన స్వంత కొరకు మనం వాడుకోవడానికి ప్రయత్నము చేస్తాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మీరు బ్రేక్ చేశారంటే బ్రేక్ అయ్యేది టైం చాలు నాకు. మీరు జాగ్రత్తగా వాక్యం వినండి. దేవునికి స్తోత్రం. తమ స్వార్థాల కొరకు ఉపయోగించుకుంటారండి. ఇలా స్వార్థపూర్వకమైన మనుషులు దినాన కుప్పలుగా ఉన్నారు మనుషులు. అయితే వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట, చాలా మంది ఇటువంటి ఒట్టులు వేస్తూ వారు భక్తిహీనులు అయిపోయారు, కానీ భక్తి కలిగిన వారుగా జీవించలేక పోయారు. వాళ్ళు దేనిలో నుంచి తప్పిపోయారంటే భక్తిలో నుండి తొలగిపోయిన వాళ్ళు. భక్తిలో నుంచి తొలగిపోయిన వారు, భక్తిలో నుంచి తప్పిపోయిన వాళ్ళు. భక్తి కలిగిన వారికి భయం అండి. బైబిల్ అంటే వాక్యం అంటే దేవుని మందిరం అంటే భయం. రాండి అక్కడ ఒట్లేదా ఇక్కడ ఒట్లేదా రాండి అని అంటూ దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం వినేటప్పుడు భయం ఉంటుంది. దేవుని వాక్యం మీద వారికి గురి కలిగి ఉంటారు. నువ్వు తప్పిపోయావు కనుక దేవుని వాక్యమైన భయం లేదు, దేవుని సన్నిధాన భయం లేదు. ఈ బైబిల్ కూడా నీకు ఒక ఏదైనా కనిపిస్తుంది అంటే ఒక పుస్తకం లాగా, ఒక పేపర్ లాగా కనిపిస్తుంది. దీంట్లో రాయబడిన మాటలు, దీంట్లో రాయబడిన ఆ యొక్క మాటలు, ఆ శక్తిని నువ్వు కలిగి ఉండలేవు, బలము పొందుకోలేవు. దేవునికి స్తోత్రాలు. కూర్చోబోయి
చెప్పండి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నా మనం ఆలోచించాలి. మన జీవితాలు తప్పిపోకుండా, మన భక్తి తప్పిపోకుండా, మన యొక్క మనసు తప్పిపోకుండా, మన యొక్క బుద్ధి తప్పిపోకుండా, మన యొక్క విశ్వాసాన్ని తప్పిపోకుండా, మనం జీవించే ఆ యొక్క జీవితం కానీ, మనం బతికే బ్రతుకు కానీ, లేదా మనం కొనసాగించే ఆ భక్తిలో జాగ్రత్తగా ఎలా ఉండాలి? చెప్పండి అమ్మా, యేసు రక్తమే చెప్పండి గట్టిగా. చెప్పండి హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడే దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు తప్పిపోతే నువ్వు నీ జీవితంలో చూడలేవు, నీ కార్యాలు, నీ జీవితంలో నువ్వు పొందుకోలేవు అటువంటి ఆశీర్వాదాలు. భక్తిహీనులాగా నువ్వు జీవించకూడదు. భక్తిహీనులాగా నువ్వు ఒట్లు వేయకూడదు. భక్తిహీనులాగా నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచన కలిగి కూర్చోకూడదు. ఎలా కూర్చోకూడదు? ఏదో పోగొట్టుకున్నట్లుగా, ఏదో వదిలిపెట్టి వచ్చి ఏదో కూర్చోవాలిగా అన్నట్లుగా కూర్చోకూడదు. నువ్వు పాడుతుంటే సంతోషంలో చప్పట్లో ఏ కొట్టాలి? చప్పటి ఏ కొట్టాలి? ఒక రాజకీయ నాయకుడు చప్పట్లు కొట్టమంటే ఎలా కొడతా? కనపడాలని ముందుకు వచ్చి ఎగిరెగిరి కొడతాం. ఏ కొడతా? ఎగిరెగిరి కొడతాం. ఆయన చూడాలిగా. ఆయన చూస్తే నీకు పాపం ఎగిరెగిరి కొట్టిందని చూసి పాపం ఆమె ఏదో కదా సహాయం చేస్తాడని. దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని సన్నిధిలో నీ విశ్వాసమైన సంబంధమైన జీవితము ఏ స్థాయిలో ఉందో లేదో తప్పిపోయింది నీకు అర్థమవుతుందా? దిగులుగా కూర్చుంటావు, బాధగా కూర్చుంటావు, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటావు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? సంతోషంగా ఉండాలి. ఏదో పోగొట్టుకొని ఏదో తప్పిపోయినట్లుగా నువ్వు అనాలోచన కలిగి దేవుని సన్నిధిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చాలా మందిని దేవుని సన్నిధికి వచ్చేసరికి బలహీనమైపోతారు. ఏదైనా రకరకాలైన ప్రోగ్రామ్స్ కనపడ్డానుకో, ఆడ నోరు తెలుసుకొని ఎంతసేపైనా, ఎంతసేపు అండి, తెల్లవారి తాకైనా సరే నిద్ర రాదు. దేవుని వాక్యం వినాలంటే మనుషులకు ఎలా ఉంటుంది తెలుసా? బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. పొగిన మాటలు చదివితే సంతోషంగా నవ్వుతారు, అల్లని మాటలు చదివితే నవ్వుకుంటా ఉంటారు. అయితే దేవుని సజీవుడైన దేవుని వాక్యాన్ని మనం బోధించినప్పుడు ఆ వాక్యానికి హృదయాన్ని నువ్వు తెలిస్తే నీ హృదయం కూడా తప్పిపోకుండా ఉంటుంది. నీ హృదయం నువ్వు తప్పిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు దేవుని సన్నిధిలో భక్తి కలిగిన జీవితాన్ని కొనసాగించకపోవడం వలన. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 14వ అధ్యాయము 22వ వచనం చూడండి. సామెతల గ్రంథము. కీడు కలిగించువారు తప్పిపోదురు, మేలు కలిగించేవారు ఏదంట? ఇప్పుడు కీడికి కలిగించేవారు ఎలాగవుతారంట? ఇప్పుడు నీకు కీడి చేయాలని వారు, కీడి చేసే మనిషి తప్పిపోతాడండి, దేవుని నుండి తొలగిపోతాడు. వాడు హృదయం ఎలా ఉంటుందో తెలుసా? పైకి ఒక మాట, లోపలక ఏముంటుందండి? పైకి బాగానే మాట్లాడతాం అంటే ఎలా ఉంటుంది? పైకి ఎలా ఉంటుందంట? సౌలు కూడా దావీదు మీద ఇసుక చూపు చూశాడంట. ఎలా చూస్తాడండి? పైకి మాత్రం బాగానే ఉన్నాడు కదా, సౌలు హృదయంలో ఎలా ఉందంట? ఆ కోపము, ఆ యొక్క చూపు, ఇసుక చూపు. చాలా మంది పైకి బాగానే మాట్లాడతారు కానీ లోపల ఏముంటుందంట? మనుషుల హృదయాల్లో కక్ష, మనుషుల హృదయాల్లో ద్వేషం ఉంటుంది. ఒక మనిషి బాగా బ్రతికితే ఈ మనిషి ఓర్చుకోలేడు, ఓర్పు ఉండదు. వారు ఏదైనా బాగా జీవించినా, బాగా ప్రార్థించినా, లేదా కుటుంబం పచ్చగా ఉన్న కొంతమందిని వారి యొక్క హృదయం బాగదు. ఎందుకంటే వారు ఎలాగంటే కీడి విషయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తప్పిపోతున్నారండి. వాళ్ళు మంచి చేసేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ మనిషిని కీడి చేయాలా అని ఆలోచన కలిగిన మనిషి తప్పిపోవడం
పొందుకోవడానికి అవకాశం ఉంది. ప్రేమించేవారు, కృపాక్షేమములు కలిగిన వారు, దేవుని ప్రేమించేవారు, వాళ్ళు ఆశీర్వదింపబడడానికి అవకాశము ఉందని దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు ఒక ఇంటిలోనే మరొకరికి పడన స్థితిలో ఉన్నారు కదా. మనం గమనించినట్లయితే ఆస్తి కోసమే ఒక తమ్ముడు అన్నను చంపినట్లుగా, అన్న తమ్ముడు చంపినట్లుగా రకరకాలైన పరిస్థితులు ఉన్నాయి. వీరు ఎందుకు ఇలా చేస్తారంటే బుద్ధి లేక మనుషులు తప్పిపోతున్నారు. అర్థమైందా? యేసు అర్థమే చేయి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నేను చెబుతూ ఉంటా, మీరు చదువుకోండి. లూకా సువార్త 15వ అధ్యాయం చూడండి మీరు. అక్కడ ఒక తండ్రి కనపడతాడు. ఎవరు కనపడతారండి అక్కడ? చెప్పండి అమ్మా, అందరూ ఇంటిగా చదువుకోండి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అక్కడ ఒక తండ్రి కనపడతాడు. ఆ తండ్రికి ఎంతమంది పిల్లలంట? ఎంతమంది అండి? ఇంకా లూకా సువార్త 15వ అధ్యాయం తేరాలేదా? ఎంతమంది ఉన్నారు అక్కడ పిల్లలు? యేసురత్నమే చెప్పండి. 15 వచ్చిన అధ్యాయంగా వచ్చింది చెప్పలేదండి, 6వ వచ్చిన అడిగినండి. చెప్పండి హల్లెలూయా. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు అంట? 2 కుమారులు. ఎంతమంది అండి? చెప్పిన ఎంతమంది? 2 ఎవరంట? ఒకడు చిన్న కుమారుడు, ఒకడు పెద్ద కుమారుడు. తండ్రి ఇద్దరిని బాగానే ప్రేమించాడు. ఎవరు ప్రేమించాడు? చిన్నోడు ప్రేమించాడు, పెద్దోడు కూడా బాగా ప్రేమించాడు. అది పెద్దోడు ఏం చేశాడంటే తండ్రిని కనిపెట్టుకొని ఉన్నాడు. తండ్రి చేస్తున్న పనుల్లో తండ్రికి అండగా, తండ్రికి ఒక సపోర్టుగా ఉన్నాడు. కుమారుడు చిన్నోడు ఏం చేశాడంటే పట్టణం పంపించి చదివించాడండి తండ్రి. ఎక్కడ పంపించి చదివించాడు? కిందమ్మా చెప్పాలి. ఎక్కడ పంపించి చెప్పండి. ఎక్కడ పంపించి? పట్టణం పంపించి చిన్నోడిని బాగా చదివించాడు. ఈ చిన్నోడు అక్కడికి ఏం చేశాడు? కాలేజీలో చదువుకున్నట్టు మాట. ఇక్కడ స్నేహాలు వేరు, అక్కడ స్నేహాలు వేరు. అక్కడ కొంతమంది స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఎవరు? పెద్దోడా? హల్లెలూయా. ఈ చిన్నోడు అలవాటు పడ్డాడండి. అలవాటు పడి అక్కడ చెడు అలవాట్లు నేర్చుకున్నాడు. చెడు అలవాట్లు నేర్చుకొని చెడు యొక్క ఆలోచన కలిగి, చెడు పద్ధతి కలిగి ఆ చిన్నోడు పూర్తిగా పాడైపోయాడు, చెడిపోయాడు. చెడిపోయిన ఆ యొక్క యవనస్తుడికి తన స్నేహితులు అన్నారు, అరే నీ తండ్రి ఎందుకెళ్ళి నువ్వు కొంత డబ్బు తీసుకొని రా, మనం ఎక్కడికి వెళ్ళి వ్యాపారము చేద్దాం అన్నారు. ఈ చిన్నోడు వెళ్ళి తన తండ్రితో అడిగాడు, నా తండ్రి, నా ఆస్తిలో నా సగభాగం నాకు ఇవ్వమని అడిగాడు. ఎందుకురా? ఏం చేసుకుంటావు ఈ రోజున? ఆస్తిని నువ్వు తీసుకొని ఏం చేసుకుంటావు? నీ ఆస్తి ఉంది కదా, నీకేం కావాలని నేను ఇస్తా కదా అంటే, లేదు నా ఆస్తిని నాకు ఇవ్వండి అన్నాడండి. అలాగే చిన్నోడా ఎందుకలా కట్టడా అంటే, నేను వేరొక దేశం వెళ్ళి దూరం వెళ్ళి నేను వ్యాపారము చేసి ఇంకా డబ్బు సంపాదిస్తాను అన్నాడండి. తండ్రి అన్నాడు, అరే నాకుంది, మీరిద్దరే కదా, ఆ వ్యాపారం ఇక్కడే చేయరా అన్నాడు. ఏమన్నాడు? చెప్పండి. ఆ వ్యాపారం ఇక్కడో చేసుకో అన్నాడు. కుమారుడు ఒప్పుకోరా. ఏమన్నాడు తెలుసా? నా ఆస్తిని నాకు పంచి ఇమ్మన్నాడు. తండ్రి ఎంతగానో ఏడ్చాడు. ఎందుకు తెలుసా? వీడు దూరం అయిపోతున్నాడు. వీడికి కలిగిన అలవాట్లు మంచి అలవాట్లు కాదు. వీడికి ఇక చెప్పేవారు కూడా ఉండరు. అయ్యా వద్దురా అన్నాడు. వినలా. తండ్రి మీద వాదనాడి, తండ్రిని బాధ పెట్టి తన ఆస్తిని తీసుకొని దూరదేశాలకు వెళ్ళిపోయి, ఆస్తిని తీసుకొని దూరంగా వెళ్ళిపోయి అక్కడ దురవ్యసనాలకు తన ఆస్తి అంతా కూడా ఏం చేశారంట? వీళ్ళు చదువుకొని అంతా దాంట్లో ఉండింది. దురవ్యసనాలకి ఆస్తి అంతా కూడా ఏం చేసుకున్నాడు? పాడైపోయింది. తన కాడున్న స్నేహితులందరూ కూడా ఆ ఆస్తి అయిపోయిన తర్వాత తనను విడిచి వెళ్ళిపోయారు. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ఆ అమ్మాయి బాధ్యత నీదే. సుజాత నువ్వే ఒక్కటేస్తా ఉండు, అది చెవిది నింటలా. చెప్పండి, ఒక్కటేస్తే మళ్ళీ నిద్రపోకూడదు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి, సుజాత నువ్వు కొట్టు, నేను చూసుకున్న తర్వాత ఏదంటే పాస్టర్ కొట్టమని చెప్పి పొద్దుకుంటుందిరా. చెప్పండి దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను బ్రేక్ అయ్యా. చూసావా సాతానుడు లాగా ఎక్కడికి వెళ్ళిపోయా చేస్తాను. లోకంలో సాగుతుందండి. ఏంటంటే బెల్లం ఉన్నంత వరకే ఈగలు ఉంటట, బెల్లం ఉన్నంత వరకు ఈగలంట, తర్వాత ఈగలు ఉన్నవంట. అలాగే ఆస్తున్నంత వరకు. ఈ రోజు కూడా చాలా మంది మా అమ్మాయి, మా అన్న, మా తమ్ముడు ఊపిరాడు ఇళ్ళకి ఎవరమ్మాయి వచ్చినాయంటే మార్చుతా దూరం చుట్టాలి. ఎంతబడి కాకపోతే ఇప్పుడు ఆస్తుందిగా, ఇప్పుడు ఆస్తుంది కాబట్టి ఎక్కడ చుట్టాలు ఎక్కడో కూడా వస్తారు. అన్ని ఆస్తి అయిపోయిన తర్వాత అమ్మ దూరపు చుట్టం ఏంటంటే ఇప్పుడు ఏది, ఇక నీ కాడికి కూడా రారు, నీ గురించి కూడా మాట్లాడు. ఒక్కవేళ నీవు ఒక రోజున నేను నీకు సహాయం చేశా కదా, నువ్వు వెళితే మొహం తిప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. నా జీవితంలో చాలా చూసాయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తన స్నేహితులంతా విడిచి వెళ్ళిపోయారండి. ఆ దేశంలో కరువు వచ్చేసింది. తను అక్కడికి వెళ్ళి అయ్యా పని ఉంటే ఇవ్వండి అయ్యా, పని చేసుకుంటా అన్నారు. కరువులో ఉన్న మాకే పని లేదు, నీకు పని ఎక్కడ ఇవ్వమంటావు చాలా మంది అన్నారు. ఆయన అక్కడక్కడ తిరిగాడు, అన్నాడు అయ్యా మీరు పని ఇవ్వండి, డబ్బులు ఇవ్వని పర్వాలేదు, అంత అన్నం పెడితే చాలు. ఆకలితో చచ్చిపోయేటట్టున్నా, చాలా రోజులైంది అన్నం తినక, అంత ముద్ద అన్నం పెడితే చాలయ్యా, నేను పని చేస్తానని బ్రతిమలాడాడండి. ఏ ఒక్కరు కూడా తనకు పని ఇవ్వరా. చివరికి ఒక పందులు కాసే యజమానుడు కాడికి వెళ్ళి అన్నాడు, అయ్యా ఆ పందులు కాసే పని నాకు ఇస్తావా అన్నాడు. ఒరే మాకేం పని లేదు, నీకు ఎట్లా ఇవ్వమంటావు, ఏమో అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా నువ్వు నాకు అన్నం పెట్టాల్సిన పని లేదు, ఆ పందులకి పొట్టు తిరిగినా నేను. చూడండి, తండ్రి ఇంటిలో ఉంటే నువ్వు ఎలాగున్నావు? ఈ రోజున తండ్రిని కాదని వెళ్ళిపోయిన నువ్వు, నీ జీవితం ఎలాగుంది? ఈ రోజున చాలా మంది ఇటువంటి దౌర్భాగ్యకరమైన అంటే ఇటువంటి హీనమైన దౌర్భాగ్యకరమైన పరిస్థితుల్లో భయంకరమైన జీవితాన్ని ఈ రోజున ఎంతో మంది జీవిస్తున్నారు. ఒకప్పుడు తండ్రిని కలిగి ఆ ఇంటిలో ఉన్న వాళ్ళు ఎంతో మంది సంతోషంగా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రిలో నుండి తొలగిపోయి తప్పిపోయిన వారి జీవితాలు ఈ రోజున చలాచలం అయిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. విలువలేని జీవితాలు, విలువలేని బ్రతుకు, విలువలేని ఆ జీవితాలకి కారణం ఏంటి తెలుసా? తండ్రి ఇంటిలో నుండి తొలగిపోయాడు గనక, తండ్రిని కాదని వెళ్ళిపోయాడు గనక, తండ్రిని కాదని జీవించే తన జీవితం ఏమైందంటే ఒక భయంకరమైన జీవితం కలిగిందంటే ఆ పట్టుదల తీసే ఆ పని చేస్తూ ఆ పట్టు తింటూ కడుపు నింపుకుంటూ తను ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నా తండ్రి ఇంటి అనేక మంది పనివాళ్ళు ఎవరున్నారంట? చెప్పండి యేసురంతమే జయమని చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా తండ్రి ఇంటి అనేకమైన పనివారు ఉన్నారు. నేను వెళ్ళి నా తండ్రిని క్షమాపణ అడుగుదాం. ఏమని? నేను నా తండ్రి, నేను నీకును పరలోకమందు నా తండ్రికి విరోధమైన పాపం చేశాను, అంటే వ్యతిరేకంగా ఆయన పాపం చేశాను. నీ కుమారుడుగా అనిపించుకోవడానికి నాకు ఎందుకుతా? అంటే నేను నీ కుమారుడుగా ఉండటానికి నాకు అధికారం లేదు, అటు యోగ్యత నాకు లేదు కనుక మీ పనివాడులో ఒక పనివాడిగా నాకు ఒక పని, ఒక స్థానం ఇవ్వమని నేను అడుగుతాను. ఏడుస్తున్నాడు. ఎందుకు వచ్చి ఈ జీవితం, ఎందుకు ఈ బ్రతుకు? ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతికేంటి, ఈ రోజున నేను బ్రతుకుతున్నా బ్రతికేంటి? ఒక్కసారి తన బ్రతుకుతున్న బ్రతుకుని గురించి ఆలోచించి ఆ బ్రతుకుల గురించి ఆ బ్రతుకుని బట్టి ఛేదరించుకొని పశ్చాత్తాపడి ఏడ్చి తండ్రిని క్షమాపణ అడుగుతానికి ప్రయాణం అయ్యాడండి. దేవునికి స్తోత్రం. చాలా మందికి అర్థం కావట్లా, చాలా మంది ఆలోచించట్లా. ఇకను ఆ నీచమైన బ్రతికే, ఇంకా నీచమైన జీవితమే, మార్పు లేదు మారారని చెప్పుకుంటున్నారు కానీ మార్పు లేని జీవితాలు జీవిస్తున్నారండి.
తండ్రిని విడిచి తొలగిపోతున్నారు, తండ్రిని విడిచి వేరైపోతున్నారు, లోకాల్లో కలిసిపోతున్నారు, భక్తిహీనులుగా జీవిస్తున్నారు. ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఏం లేదంటండి, ఏం లేదు. ఎక్కడి నుంచి నువ్వు తొలగిపోయావు? నువ్వు తండ్రిలో ఉంటే అదే ఆశీర్వాదం అంటే నీకు ఉంటుంది కనుక, తండ్రిని విడిచి తొలగిపోయావు కనుక నీ జీవితం అన్ని కూడా కష్టాలే, నీ జీవితంలో అన్ని కూడా బాధలే, నీ జీవితంలో అన్ని కూడా అప్పచేయాలి, నీకు అనేక రోగాలే, నీ జీవితంలో సంతోషము, సమాధానము, నెమ్మది లేకుండా నీ జీవితం జీవిస్తున్నావు, కానీ నీ జీవితానికి ఒక అర్థము, ఒక గమ్యము లేకుండా బ్రతుకుతున్నావు. ప్రభు నమ్ముకొని ఆ జీవితం జీవిస్తున్నాను ఒక్కసారి ఆలోచించావా? నేను ఎందుకు జీవితాన్ని జీవించాలి? నా తండ్రి యొక్క అన్ని ఉన్నాయి కదా, నేను అడిగిన అన్ని కూడా నా తండ్రి ఇస్తాడు కదా. మరి ఆ తండ్రి యొక్క నుంచి నువ్వు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? ఆ తండ్రి యొక్క నుంచి నువ్వు ఎందుకు తీసుకోలేకపోతున్నావు? ఆ తండ్రి నుండి నువ్వు ఎందుకు తొలగిపోయావు? ఒక్కసారి నువ్వు ఆలోచించగలుగుతావా? ఆలోచన ఉందా? దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. తొలగిపోవడానికి కారణం ఏంటి? వెళ్ళిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. కుమారుడు కొరకు తండ్రి కూడా బాధ, ఆయన దుఃఖంతో బాధపడదు కూడా కుమారుడు గుర్తు చేసుకుంటున్నాడు. నా కుమారుడు ఎక్కడున్నాడు? వాడు ఎలాగ బ్రతుకుతున్నాడు? వాడు ఎలాగ జీవిస్తున్నాడు? వాడు చెప్పిన మాటలు వెళ్ళిపోయాడు, వాడు పాపంలో పడిపోయాడు. ఇదిగో వాడు ఎలాగున్నాడో, నా కొడుకు ఎలాగున్నాడో, నా కుమారుడు ఎలాగున్నాడో, ప్రతి దినము కూడా తండ్రి ఆ కుమారుడు కొరకు తలుపులు తెలిసి ఎదురు చూస్తూనే ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. తండ్రి మర్చిపోయాడు కుమారుడిని. వీడు నన్ను ధిక్కరించిన, నా మనసును గాయపరిచాడే, వాడి అలాగే బ్రతకాలే చేయన్నాడా? లేదండి. తండ్రి ప్రేమ అర్థం కాదు. ఈ రోజున తండ్రి ప్రేమ చాలా మంది పిల్లలకు అర్థం కాకుండా, చాలా మంది తండ్రులను బాధపడుతున్నారు పిల్లలు, చాలా మంది తండ్రులను పిల్లలు బాధ పెడుతున్నారు, తండ్రిని బాధ పెడుతున్నారు. బాగా వినండి, దేవుని వాక్యంలో రాయబడింది, నీ తండ్రిని నువ్వు సన్మానించకపోతే, నీ తండ్రిని నువ్వు ప్రేమించకపోతే నువ్వు చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితులు అండి. అంటే ఆ శాపము ఎవరికి, ఎవరిని బట్టి? ఆ తండ్రి హృదయం గాయపరచబడిన ఆ తండ్రి ప్రతి దినం కూడా కుమారుడు కొరకు తలుపులు తీసి ఎదురు చూస్తూనే ఉన్నాడంట. లోపడిన ప్రజల కొరకు దినమల్లా నా చేతులు ఏం తప్పనంటే దేవుడు, లోపడిన ప్రజల కొరకు దినమంతా కూడా చేతులు చాపాలని పిలుస్తూనే ఉన్నాడు. నా కుమారులారా నా ఎద్దకు రాండి, నా కుమార్తెలారా నా ఎద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను, నేను మీకు నెమ్మదిని కలగజేస్తాను, నేను మీ కష్టాలను తొలగిస్తాను, నీకు బాధను తొలగిస్తాను, నీకు అనారోగ్యాన్ని తొలగిస్తాను, నేను నిన్ను బాగు చేస్తాను, నా ఎద్దకు రాండి అని ఆయన దినమల్లా కూడా ఆయన చేతులు చాపి ఆయన పిలుస్తుంటే, ఈ రోజున ఎంతమందిని తండ్రిని తొలగిస్తున్నారు, ఎంతమందిని తండ్రి ఎదుగు రాకుండా వారి ఇష్టానుసార సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నారు. తండ్రిని కూడా లెక్క చేయకుండా ఆయనను ఎదిరించి దినాన్ని ఎంతమంది బ్రతుకుతున్నారు ఒకసారి మనం ఆలోచించాలండి. యెషయా గ్రంథంలో రాయబడిన మాట, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసిందని కానీ వారు నా మీద తిరుగుబాటు అంటే తిరగబడి ఉన్నారు. తండ్రి ఆశ ఏంటో తెలుసా? నువ్వు గొప్పవాడిని కావాలని. తండ్రి ఆశ ఏంటో తెలుసా? నువ్వు ఒక గొప్ప ప్రయోజకుడిని కావాలని. తండ్రి ఆశ ఏంటో తెలుసా? నువ్వు పరలోక రాజ్యములోనికి చేర్చబడాలని. ఏం చేస్తున్నావు తండ్రిని మనం? తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు, ప్రార్థన మీద తిరుగుబాటు, దేవుని వాక్యం మీద తిరుగుబాటు. ఎంతకాలం దేవునికి తిరుగుబాటుగా, ఎంతకాలం దేవుని అంత తిరుగుబాటు కలిగి జీవిస్తావు? ఎంతకాలం నీ పాపము సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టకుండా ఇంకా పాపమును ఎంతకాలం బ్రతుకుతావు? విడిచిపెట్టి బయటికి రా, విడిచిపెట్టు, నీ జీవితాన్ని మార్చుకో, ప్రభు వైపు చూడు. ఆ తండ్రి ఇక కూడా నిన్ను ప్రేమిస్తూనే ఆయన చేతులు చాపుతున్నాడు. ఆ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపములను ఆయన తీసివేయగలడు. ఆ కుమారుడిని తోసివేయగా
దూరంగా కనిపించాడండి. తండ్రికి చూపు కనిపించరా. వచ్చేది నా కుమారుడేనా, వాడు నా కుమారుడేనా అని చూపు అందరి స్థితిలో ఆ తండ్రి ఆ కుమారుడిని చూస్తున్నాడు. వాడి బట్టలు చిరిగిపోయి, వస్త్రాలు బాగా మార్చిపోయి, తను మార్చిపోయి ఉన్నాడు. తండ్రి గుర్తుపట్టాడంటే కుమారుని, వాడు నా కుమారుడే, వాడు నా కుమారుడే, వస్తున్నవాడు నా కుమారుడని పరుగు పరుగులు పరిగెత్తాడట. ఎలా పరిగెత్తాడట చెప్పండి అమ్మా. ఇస్రాయేలీయులైతే చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. పరుగు పరుగున పరిగెత్తుతున్నాడు కుమారుని చూసి. కుమారుని చూసిన తండ్రికి తెలుసండి, ఆ కుమారుని గురించి తండ్రికి తెలుసండి, నీ గురించి నీ తండ్రికి తెలుసండి. నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నావు ఆయనకి తెలుసండి, నువ్వు ఏ స్థితిలో జీవిస్తున్నావు ఆయనకి తెలుసు, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆయనకి తెలుసు. తండ్రి మాత్రం నిన్ను చూడకుండా ఉండడు. నువ్వు అనుకుంటా యేసయ్య నన్ను చూడట్లేదు, నా తండ్రి నాకు జవాబు ఇవ్వట్లేదు, నా తండ్రి నాకు సహాయం చేయట్లేదు, నన్ను మర్చిపోయాడు నా తండ్రి అనుకుంటున్నావు. నిన్ను మర్చిపోయేవాడు కాదు నీ తండ్రి, నీకు సహాయం చేయకుండా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నీ తండ్రి. ఆయన నీ ప్రార్థన వింటాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఈ స్థలమందు చేయబడిన ప్రార్థన యందు నా కను దృష్టి నిలిచి ఉంచానన్నాడు. నీ ప్రార్థన యందు ఆయన కను దృష్టి ఉంది. నీ ప్రార్థన చూస్తాడు, నీ బాధలను చూస్తాడు, నీ కష్టాలను చూస్తాడు. ఒక రోజున వాటన్నిటి నుండి నీకు విడుదల, ఆయన నీకు విడుదల కలగజేస్తాడు. నీ బంధకాల నుంచి నువ్వు విడిపించబడతావు. కుమారుడి కోసం పరుగు పరిగెత్తాడు. తండ్రిని చూసిన కుమారుడికి కూడా దుఃఖమాగలా. పరుగు పరిగెత్తి తండ్రిని పట్టుకొని ఏదైనా కుమారుడు పట్టుకున్న తండ్రిని పట్టుకున్న కుమారుడు ఏడుస్తుండగా కుమారుడు మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. సంతోషించాడు. కుమారుడు ఏడుస్తున్నాడు. ఏడవద్దయ్యా, పర్వాలేదురా, పోనీ డబ్బులు పోతే పోయి, ఆస్తులు పోతే పోయి, అన్ని పోయినా నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. ఎలా వచ్చావంట? యేసు రక్తమై జయించినప్పుడు గట్టిగా హల్లెలూయా. నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు కనుక ఏమి కూడా నాకు అక్కర్లేదు నాయన. నువ్వు ఏడవద్దురా, నువ్వు ఏడవద్దురా, ఏడవద్దురా ఆయన, నువ్వు వచ్చా నాకు అంతే చాలని ఆ కుమారుని కౌగిలించుకొని తండ్రి కూడా బోరు మరి నడిచి తన మెడ మీద ముద్దు పెట్టుకొని తన పనివారిని పిలుచుకుంటున్నాడు. ఇదిగో తప్పిపోయిన నా కుమారుడు తిరిగి ఎక్కడికి వచ్చాడంట? తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చాడు. స్నానం చేయించాడు, సౌరభ్యం చేయించాడు, ప్రసన్నమైన వస్త్రాలు తొడిగించాడు, కలక చెప్పులు తొడిగించాడు, చేతికి ఉంగరం తొడిగించాడు. తన ముద్దు పెట్టుకొని ఒక మంచి దూడను వధించి ఇందు చేసి పరివారందరికీ చెప్పాడు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ చెప్పాడు. ఏంటయ్యా, ఏది ఎప్పుడేంటి, ఆ ఇంటికాడ ఏదో చాలా చాలా మంది జనం ఉన్నారు, చాలా ఉందంటే తప్పిపోయిన తన కుమారుడు ఏదంట ఏం చెప్పాడండి? ఆ పరివారం తప్పిపోయిన తన కుమారుడు తిరిగి వచ్చాడు కనుక తన తండ్రి ఒక మంచి విందు చేసి ఒక పెద్ద ఆనందం అందరికి విందు, పరివారందరికి బోనస్లు ఇచ్చాడు, పనులందరికి బట్టలు పెట్టాడు, పనులందరికి మంచి విందు చేశాడు. ఎందుకు చేశాడు? చచ్చిపోయిన తన కుమారుడు చచ్చిపోయిన అనుకున్నాడండి తండ్రి. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడని సంతోషంతో ఆనందంతో ఉన్నాడట. దేవునికి స్తోత్రం. అందులో పెద్దోడు వచ్చాడు పొలం నుంచి. ఎవరు వచ్చారు ఇప్పుడు? చిన్నోడు అక్కడే ఉన్నాడు, పెద్దోడు వచ్చేసాడు. ఏది పొద్దున పోయినప్పుడు ఏమేది ఇక్కడ, ఏది జనం ఏంది, అలవడేది, ఏంది మరి ఈ ఏర్పాట్లు ఏంటనే ఆ పరివారం అడిగాడు. ఏం జరుగుతుంది అడిగాడు. ఆయన అన్నాడు, ఇదిగో తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి ఏంటట, తప్పిపోయిన నీ తమ్ముడు తిరిగి వచ్చాడు కనుక మీ నాయన గొప్ప ఏర్పాటు చేశాడు, మీ నాయన గొప్ప విందు చేశాడయ్యా అనేసరికి పెద్దోడికి సంతోషం కలగాలా? కలిగిందా? ఏం చెప్పరమ్మా, ఏదో నువ్వే చెప్పుకుంటున్నా, నువ్వే చేయాలి. దేవుడికి హల్లెలూయా. ఏం కలగాలి పెద్దోడికి? ఏం చెప్పరు, ఏం కలిగిందంటే అక్కడ సంతోషం కలగాలి. అయితే కలగాలి, ఏం కలగాలి? సంతోషించాలి. అయ్యో నా తమ్ముడు వచ్చాడని సంతోషించాలి. అయితే ఆ సంతోషం అనేది తనలో లేదు. అసలు మా నాన్న ఏంది పని చేశాడు, వాడు వదిలిపెట్టి మా నాన్న వదిలిపెట్టి పోయినా నేను మా నాన్నకి తోడుగా ఉన్నా
ఆయన పనుల్లో తోడుగా ఉన్నానే, ఆయనకి సహకారంగా నేను ఉన్నానే, ఆయన చెప్పిందల్లా నేను చేశానే, ఆయన మాట ఎప్పుడు కూడా నేను జవ దాటలేదు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. ఏంటంటే జవ దాటలేదు, నేను జవ దాటలేదే. ఏ రోజైనా నా తండ్రి నా స్నేహితులతో కలిసి సంతోషించని ఒక మేకపిల్లని ఇచ్చాడా? ఏ రోజు ఇచ్చావయ్యా? ఏ రోజు నాకు ఇచ్చావా? అరే నా పునరంతా కూడా నీదే కదయ్యా. తప్పిపోయి సరిపోయి అనుకున్నాడు, బ్రతికొచ్చాడు కదా. నువ్వు సంతోషించాలి కానీ అలాగా బాధపడతావేరా? తను బాధపడి ఇంటిలోకి వెళ్ళలేదంట. ఎక్కడికి వెళ్ళలేదండి? చెప్పండి, ఎక్కడికి వెళ్ళా? లోపలికి రానా, లోపలికి రా. తను బాధ ఉందండి. ఏ రోజైనా నా కోసం నేను చేసావు నానా, నీ కోసం నేను అన్ని చేశాను. ఈ రోజు నీ కొడుకు, చిన్న కొడుకు వచ్చాడని వాడి కొడుకు అన్ని చేస్తావా? ఎన్ని చేశాడంట? అన్ని. చూడండి, వాక్యం వింటున్నప్పుడు దేవుడు వింటున్నారు. మనం ఆలోచించినట్లయితే తప్పిపోయిన ఆ కుమారుడు దొరికినందుకు తండ్రి ఎంతో సంతోషించాడు. ఈ రోజున నీ తండ్రి కూడా నువ్వు ఏ స్థితిలో తప్పిపోయావో, ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని మరలా తండ్రి ఎందుకు నువ్వు వస్తే ఆ తండ్రిని నిన్ను క్షమిస్తాడు. ఆ తండ్రి రాజ్యములో నీకు స్థానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఎలా తప్పిపోయారంట? ఆ తప్పిపోయిన స్థితిలో నుండి ఈ రోజు మనం బయటికి రావాలి. ఆ తప్పిపోయిన స్థితిలో నుండి మనం బయటికి రావాలి. మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. నీ జీవితం ఎలా ఉందో